ఏం ఆధారాలు? ఏ కాపు? ఎఫ్ఐఆర్ అంటే ఎఫ్ఐఆర్ కాదు, ఒక కాప్ తో ఆటలు ఆడుతుంది. ఇది డేటా అంత ఇచ్చేది కూడా వాడే అనుకుంటా నాకు తెలిసి. 100%, 200% దానికి సాక్ష్యాలు నేను ఇస్తాను. నేను బయటకు వస్తే మొత్తాన్ని. నువ్వు రా సాయి బ్రో, ఈ 3 days లో నేను ఎవిడెన్సెస్ ఇవ్వాలి. నువ్వు వచ్చావనుకో, నువ్వు ఉదయ్ ఉన్నాడు ఇప్పుడు. Day 1 నాకు ఫోర్స్ఫుల్ గా చేపించినప్పుడు ఉదయ్ ఉన్నాడు. దాని తర్వాత మధ్యలో ఇప్పుడు నువ్వు కూడా అన్నావు చిన్న పిల్లలకి ఎందుకు చేపిస్తున్నావు అని చెప్పి నువ్వు కూడా అన్నావు. దేర్ ఆర్ సో మెనీ టైమ్స్. ఏం కాదు, ఇగో అదొక తప్పుడుది. ఓకే, షీఈస్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ ఎవ్రీ పర్సన్. నేను అదే చెప్పా, తనకు ఒక మెంటల్ డిసార్డర్ ఉందండి, తను ఒక సైకోపాత్. తనకు ఒక ఆనందం వస్తుంది మనిషిని ఇలా చేస్తే. మీకు అర్థం కావట్లేదా? షీఈస్ లైక్ దిస్ అండి. తర్నాను కూడా కాల్లో చెప్పాడు ఈరోజు. ఆన్లైన్ కాల్ తీసుకుంటే చూసావా ఐ డ్రీమ్స్ లో ఇంటర్వ్యూ? తర్నా కూడా చెప్పాడు, నాకు ప్రీతి ఉదయ్ ఇంట్లో ఉన్నారు తెలుసు, నాకు అదంతా కూడా నాకు చాలా పరిచయం వాళ్ళు, నాకు ఇవన్నీ లోపల జరుగుతున్నాయని నాకు తెలియదు, అంటే నాకు అవగాహన ఉంది కానీ ఏ రోజు మరి ఇంతగా జరుగుతున్నాయని నాకు తెలియదు అని చెప్పి కాల్లో ఇచ్చాడు ఇంటర్వ్యూ. తిరగబడుతున్నాడు. వాళ్ళ మదర్ కంప్లైంట్ ఇచ్చారు, తర్రన ఇప్పుడు కంప్లైంట్ నేను ఇచ్చాను, తర్రన కంప్లైంట్ ఇచ్చాడు. ఇంకా నువ్వు కూడా వచ్చి ఇంక ఇప్పుడు ఉదయ్ కూడా ఇస్తాడు నా ఫోన్ దొంగతనం చేసిందని చెప్పి. ఇంకెంత థ్రెటన్ చేసిద్దిరా? చేసింది అప్పుడు మా ఇంట్లో వాళ్ళకి కాల్ చేయలే, మా ఇంట్లో వాళ్ళకి ఉదయ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. నేను బయటకు వచ్చి ఆ టైంలో నేను వాళ్ళ డాడీ, అదే ఉదయ్ వాళ్ళ డాడీతో, లేదు అంకుల్ ఎంతైనా మన అబ్బాయి మంచోడు అని చెప్పిన దానికి అది నాకు ఎంత టార్చర్ చూపించాను. నువ్వు వెళ్ళి ఉదయ్ వాళ్ళ వైపు మాట్లాడు, ఉదయ్ వాళ్ళ వైపు మాట్లాడు, ఏం మాట్లాడు, ఒక తల్లి ఒక తండ్రి ఒక బిడ్డ, బిడ్డను ఎప్పుడు అనుకోకూడదు, మన బిడ్డను మనం ఎప్పుడు అనుకోకూడదు అన్న దాని మీద నేను అలా మాట్లాడానంటే అది వినదే, నా మీదకి వచ్చేసిద్ది. నువ్వు లైవ్ లో ఉన్నప్పుడు నాకు కాల్ చెయ్యి, నేను చెప్తా దాని గురించి అని చెప్తాంటుంది. ఆల్రెడీ ప్రీతి వాళ్ళ మమ్మీ మాట్లాడేది లైవ్ లో. మా మమ్మీ మాట్లాడేసింది లైవ్ లో ఆల్రెడీ. అన్నీ ఉన్నాయి. మా మమ్మీ ఫోన్ ఒకటి రికవరీ చేయాలి యాక్చువల్గా. మా మమ్మీది OnePlus ఫోన్ ఉంది, పగిలిపోయింది ఆ ఫోన్. ఆ ఫోన్ నేను ఏ రోజు నిజంగా చెప్తున్నాను కదా సాయి బ్రో, నేను ఏ రోజు అవన్నీ పెట్టుకొని ఏదో చేయాలన్న ఇంటెన్షన్ నాకు లేదు. అందుకే నేను ఇప్పటివరకు కూడా పట్టించుకోలే. ఆ ఫోన్ పగిలిపోయి ఉంది, ఐ డింట్ ఈవెన్ కేర్. బట్ ఈ రోజు ఆ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి నేను ఆ ఫోన్ ఇప్పుడు రిపేర్ చేయాల్సి వస్తుంది. నాకు అవన్నీ పెట్టుకొని నాకు ఏదో చేయాలని ఎప్పుడు లేదు. ఇది రెచ్చగొట్టి ఇదే చేసుకుంది, దాని గురించి అదే తోకుంది తప్ప నాకు అసలు అలాంటి ఇంటెన్షన్ ఏ రోజు లేదు. నేను నీ కోసం నిలబడింది కూడా ఎందుకు, తనకి ఏదో చేస్తే నాకు ఏదో వస్తుందని కాదు. నాకు నిజం తెలుసు. అది నీకు తెలుసు, నాకు తెలుసు సాయి బ్రో. అది నేను ఏ రోజైనా నిన్ను గానీ ఎవరినైనా గానీ నాకు డబ్బులు ఇవ్వండి నేను మీకు నిలబడతాను అడిగాను? వాట్ డిడ్ ఐ సే? ఐ విల్ ఓన్లీ సే ట్రూత్. ఎస్, అండ్ ద డే హ్యాస్ కమ్. ఐఎమ్ సేయింగ్ ది ట్రూత్, దట్స్ ఆల్. ఎస్, నిన్న కూడా మీడియాలో నేను కాల్లో మాట్లాడి నాకు చేపించిందని చెప్పాక కూడా నేను చేయలేదండి, నేను చేయలేదు అని చెప్పినా. ఈ రోజు ఐ డ్రీమ్స్ లో ఏమంటుంది తెలుసా? స్వప్న ఐ డ్రీమ్స్ అని చెప్పి స్వప్న గారు ఉంటారు, యాంకర్ స్వప్న. తనతో ఏమంటుంది తెలుసా? నాతో చేయకముందే తనకి ముందే అలవాటు ఉందండి అని చెప్తుంది. కానీ నాతో చేయకముందే తనకు అలవాటు ఉంది అంటే అక్కడ తను ఏం ఒప్పుకుంటుంది? నేను డ్రగ్స్ చేపించానని అయితే ఒప్పుకుంటుందిగా, తను చేసిందని ఒప్పుకుంటుందిగా. ఇంతవరకు ఏం చెప్పింది? నేను చేయలేదని చెప్పింది. నేను చేస్తే గుండు కొట్టించుకుంటా అని చెప్పింది.
ఇప్పుడు క్లియర్ గా గుండు కాదు చర్మం ఒలిపిస్తా చూడు నువ్వు. అబ్బాయిగా మేము చేయలేకపోయాం, అమ్మాయిగా నువ్వు చెయ్యి ఒక అమ్మాయి మీదకి. అయ్యో సిఐ ఏమన్నాడు తెలుసా, అమ్మ నువ్వు మీడియాలో ఎక్కడికి ఏమి ఇవ్వదమ్మా, నీ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది, ఐ విల్ యూ డిడ్ ద గుడ్ థింగ్, ఐ విల్ సపోర్ట్ యూ అని చెప్పాడు తెలుసా నార్సింగ్ సిఐ. ఆయనేమో చూడు ఆ గుడ్ కాపు తన కాపు శివనా శివకుమార్ లేడు కదా, ఆయన పేరు హరికృష్ణ రెడ్డి. ఆయన ఎవరు తెలుసా, మొన్న మీడియాలో నార్మల్గా ఇట్లా అవును లావణ్య మీద ఎన్డీపీఎస్ యాక్ట్ అవ్వడం జరిగింది, తనని అరెస్ట్ చేయడం జరిగింది అని ఒక పోలీస్ ఇంటర్వ్యూ ఇచ్చాడు చూడు నార్సింగ్ పిఎస్. ఆయన్నే నాకు ఇప్పుడు చెప్పింది అనమాట, నా కేసు తీసుకుంది ఆయన్నే. ఓకే ఎవరు పేరు పేరే తెలియదు, నార్సింగ్ మాదాపురి రెండు స్టేషన్ లోనే ఎవరు ఏసీపీ. షీస్ డేటింగ్ హిమ్. ఏమో అంత క్లారిటీ లేదురా నాకు, కానీ షీఈస్ టాకింగ్ విత్ సమ్వన్ అండ్ హీస్ గివింగ్ కంప్లీట్ డేటా. అంటే 100% అదే అన్నట్ల ప్రూఫ్స్ లేవు మన దగ్గర, ఎవిడెన్స్ లేదు. నేను కరెక్ట్ తన ఫోన్ తీస్తే అన్ని వస్తాయి కదా, అది ఆ ఫోన్ తీసి వస్తాయి మనకి. నేను చెప్పేది 100% పక్కా కాకపోవచ్చు కానీ బట్ సమ్వన్ ఇస్ దేర్. యు నో వాట్ స్వాత్, ఎందుకు తెలుసా ఈ రోజు నా ఫ్రెండ్ కి కాల్ చేసింది, ఆ నంబర్ నా ఫ్రెండ్ నంబర్ ఎలా తీసుకుంది, హౌ డిడ్ షీ గెట్ మై ఫ్రెండ్స్ నంబర్? నేను అదే చెప్పట్లా, సంబడి అతను కాపో లేకపోతే గవర్నమెంట్ లో చూసేవాడు, సమ్ హయ్యర్ పర్సన్ ఈజ్ ఇన్ టచ్ విత్ హర్ అండ్ హీఈస్ గివింగ్ కంప్లీట్ డేటా ఆఫ్ యువర్స్, నాట్ యువర్స్ అంటే యువర్స్ నాకు క్లారిటీ లేదు, బిఫోర్ దట్ మాల్వి తరుణ్ అదే మాల్వి ఉంది కదా, అవును తెలుసు నాకు అప్పుడు కూడా డేటా ఇచ్చేవాడు. ఆ మాల్వి మల్హోత్రా డేటా ఇచ్చినప్పుడు నేను తనతో ఉన్నా, అర్థమైనా. సో అలా నాకు తెలుసు ఎవరు అనేది నా దగ్గరే చెప్పదనమాట, నీకు తెలుసు మామూలుగానే కలవలేదు అది ఎవరిని, ఇంకా తెలియదు. నువ్వు ఒకసారి అడుగు ఓకే, తనని ఏమడుగంటే రికార్డ్ చేసుకుంటూ అడుగు ఓకే, నీకు అసలు ఈ స్వాతి నంబర్ ఎలా వచ్చింది అని అడుగు. అబ్బా పిచ్చిదానా చెప్పిద్దా, నువ్వు బలిదాన చెప్పదు నాకు తెలుసు చెప్పదు, కానీ ఏదో ఒకటి అనిద్ది కదా, అది నువ్వు రికార్డ్ చేసుకో. ఎందుకంటే రాజ్ తరుణ్ కూడా నీకు మాల్వి మల్హోత్రా నంబర్ ఎలా, వాళ్ళ మదర్ నంబర్ నీకు ఎలా వచ్చిందంటే నేను ఎలాగో అలా తీసా నీకు ఎందుకు అని అనింది. అలా నాకు రాజు మాట్లాడచ్చు, నేను చెప్తా